హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 16వ తేదీ మంగళవారం తిథి నాడు తుల రాశి జాతకులు మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? మీ జీవితంలో ఈ రోజున శుభ ఫలితం కలగబోతుందా, అశుభ ఫలితం కలగబోతుందా? ఈ రోజున అయినా కూడాను ఇంకాస్త నెమ్మదిగా ఉండబోతున్నారా, లేదా భగవంతుడి పరీక్ష ఈ రోజున ఏ రూపంలో కలగబోతుంది అంటే గనక ఒక భయంకరమైన వార్త మీరు వింటారు. ఈ వార్త మీ చెవిన వచ్చి చేరుతుంది. మీ యొక్క జీవితం ఈ యొక్క భయంకరమైన వార్తతో చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు అవుతుంది. మీ మానసిక సంతోషం పోతుంది, మానసిక అశాంతి పెరుగుతుంది. ఒక రకమైనటువంటి భావన జీవితం మీద ఈ రోజున కలుగుతుంది. ఏమాత్రం మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ఈ రోజున తులారాశి జాతకులు ఈ ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడాలి అన్న, మానసిక ప్రశాంతత కలగాలన్నా ఈ దేవత ఆరాధన చేయండి, ఈ పరిహారాన్ని పాటించండి. అయితే అసలు తులారాశి వారి జాతకులు వినబోతున్న ఆ భయంకరమైన వార్త ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8877741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున ఈ రాశి జాతకులకు మానసిక స్థైర్యం కాస్తంత సన్నగిల్లుతుంది. ఒక వార్త మిమ్మల్ని చాలా కలచివేస్తుంది. మీ మానసిక ప్రశాంతతను పోగొడుతుంది. మీరు నా అని అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు అనే విషయం ఈ రోజున తెలుసుకుని అల్లాడిపోతారు. తులారాశి వారి జాతకులకు జన్మతః ఉన్న నాయకత్వ లక్షణమే ఈ రోజున ఈ ఇబ్బందికి కారణమవుతుంది. ఈ భయంకరమైన వార్త అందులకే జరిగింది అనే విషయం ఈ రోజున అవగతమవుతుంది. కుటుంబంలో ఎంతమంది చెప్పినా వినకుండా మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నమే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పాలు చేస్తుంది. కుటుంబ సభ్యులు మీ మంచి కోసమే చెప్పారు అని ఈ రోజున అవగతమవుతుంది. జన్మతః మీకు ఉన్న ఈ సలక్షణం ఈ రోజున అవలక్షణంగా పరిణమిస్తుంది. తత్ఫలితమే ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీ మనసులో ఉండదు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కూడా పోతాయి. మీ మీద ఒక నింద కూడా పడుతుంది. అది కూడా ఎవరి వలన అనే విషయమే మిమ్మల్ని ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. మీరు నా అని అనుకున్న వాళ్ళు, మీకు చాలా ఆత్మీయులు అయిన వారే మీ మీదన ఈ రోజున ఈ నింద వేస్తారు. ఇలా జరుగుతుందని కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు. తులారాశి వారి జాతకులు మంచికి పోతే చెడు ఎదురయ్యింది అన్న చందన ఈ రోజున ఇటువంటి భయంకరమైన భయానక పరిస్థితులు మీరు ఎదుర్కోవడానికి కారణం కూడా నా అని అనుకున్న మీ బంధువులే. ఈ రాశి జాతకులు కష్టమని ఇంటికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఏ మాత్రమూ సహాయం చేయకుండా వెనుదిరిగి పంపించారు. వారు కష్టాల్లో ఉన్నారంటే వీరే తపన పడతారు. వీరే వారి వద్దకు వెళ్తారు. 10 సార్లు తిరుగుతారు. వారి యొక్క సమస్య తీరే వరకు కూడాను వారి ఇంటి చుట్టూరానే తిరుగుతూ ఉంటారు. తులారాశి వారి జాతకులు జీవితంలో ఎంత పై ఎత్తులకు వెళ్లినా కూడాను అయిన వారిని అస్సలు మర్చిపోరు. అలా ఎవరిని అయినా కూడాను ఎంత తక్కువ స్థాయి వారికి అయినా కూడాను వీరికి సహాయం చేసే గుణమే ఎక్కువగా ఉంటుంది. వారు ఎలాంటి వారో, లేకపోతే ఎంత తక్కువ వారో, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడాను అవన్నీ ఆలోచించరు. కష్టం అంటే గనక ఆ కష్టాన్ని తీర్చే వరకు నిద్రపోరు. ఈ రోజున మీకు ఆత్మీయులకు మధ్య ఈ పరిస్థితికి రావడము కారణము ఒకటి. అది ఏమిటంటే గనక నా అని అనుకున్న ఇరు పక్షాల వారి మధ్య వచ్చిన సమస్యను మీరు తీర్చడానికి వెళ్లడమే బదులుగా మీకు ఇటువంటి నింద రాబోతుంది. మీ మీద ఇటువంటి అపఖ్యాతి చోటు చేసుకోబోతుంది.
మీ బంధువుల మధ్య వచ్చినటువంటి గొడవ మీరు వెళ్లి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కానీ ఏం చేస్తారు అంటే గనక వారు ఇరువురు ఒక్కరైపోతారు. మీ మీద ఈ నింద పడేలాగా చేస్తారు. ఎందుకంటే వారికి బంధం కలుపుకోవడానికి మధ్యన అడ్డు మీరే అవుతారు. వారు బంధాన్ని కలుపుకోవడం కోసం వారి మీద పడవలసిన నిందను తెలివిగా మీ మీదకు తిప్పేసే ప్రయత్నం చేశారు. నలుగురిలో కూడాను మీ వల్లనే ఇదంతా జరిగింది అన్నట్లుగా మీ మీద అపఖ్యాతి వచ్చేలాగా ప్రచారం చేశారు. వారి యొక్క తప్పుడు ప్రచారం రీత్యానే మీ మనసు అలజడికి గురి అవుతుంది. వారు వేసిన నింద కన్నా కూడాను వారు ఇలా చేశారు అనేటటువంటి బాధ మిమ్మల్ని కృంగతీస్తోంది. ఎంత బంధువులైనా ఎంత సన్నిహితులు అయినా వారు ఎలాంటి వారు, వారి యొక్క తత్వం ఏమిటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒకరికి సహాయం చేసేటప్పుడు ఇరు పక్షాల చేసేటటువంటి ఆ సహాయం మీకు ఎలా పరిణమిస్తుందో, మీ మీదకు ఎలా తిరిగి వస్తుందో, వారు శత్రువులుగా ఎలా మారగలరో అలా చెడు ఎంచి కీడెంచి మేలు ఎంచాలి అంటారు పెద్దలు. ఈ విషయం ఆలోచించకుండా మీరు వెళ్లి వారి మధ్యన ఘర్షణ తొలగించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే మీ వైపు ధోరణి ఎలా ఉంటుందంటే నా అనుకున్నవారు మా వారు వీరు గొడవ పడకూడదు, అలాగే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు ఇలా ఆలోచిస్తారు. కానీ మీరు ఆడపిల్ల జీవితం కోసం ఆలోచించిన వారు వారి యొక్క కూతురు గురించి కూడా ఆలోచిస్తారు. వారు ఇరువురు ఒక్కరైపోతారు. వారి యొక్క కూతురు భవిష్యత్తు కోసమే వారు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ నిర్ణయం తీసుకుంటారని మీరు అస్సలు ఊహించి ఉండరు. వారి కూతురు భవిష్యత్తు కోసం తెలివిగా మీ మీద ఈ నిందను ప్రచారం చేస్తారు. ఇదే మీకు ఈ రోజున ఎంతో బాధ కలిగిస్తుంది. కుటుంబంలో ఎంత వద్దని వారించినా మీరు వెళ్లి వారి మధ్యన తగువ తీర్చే ప్రయత్నం చేసుకుని ఈ నింద వేసుకుని వచ్చారు అని కుటుంబ సభ్యులకు కూడా మీకు ఈ రోజున గొడవ ఏర్పడుతుంది. వారు కూడా మీతో మాట్లాడకుండా ఈ రోజున సంతానం కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీరు చేసిన ఈ పొరపాటు వారికి కూడా అస్సలు నచ్చదు. మేము చెబితే విన్నావా అన్నట్లుగా మీతో దూషణకు దిగుతారు. అలాగే మీతో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రోజున మీ మీద మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాయి. కావున తులారాశి వారి జాతకులు జాగ్రత్త. ఈ భయంకరమైన వార్త మిమ్మల్ని కృంగతీస్తుంది. మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. పరిస్థితులు విపత్కరంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయగలరో, మంచికి వెళ్తే చెడు వచ్చింది ఈ విషయం కుటుంబ సభ్యులు కాసేపటికైనా అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులే మీకు మనోధైర్యాన్ని కలగజేస్తారు, మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు ఎలాంటి వారో మీ కుటుంబ సభ్యుల కన్నా ఎవరికి ఎక్కువగా తెలియదు. ఈ రోజున వారితోనే ఉండండి, ఒంటరిగా ఉండదు. వారితోనే కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు తప్పు చేయలేదు అని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు, కానీ మీరు తెలుసుకోలేకపోయారు. ఇక ఈ రోజు నుంచి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎంత అయిన వారు అయినా కూడాను సమస్య అనేది వస్తే గనక ఖచ్చితంగా ఎదుటి వారి మీద తోసేస్తారు. మధ్యవర్తిత్వం జోలికి ఈ రోజున అస్సలు వెళ్లదు. వారు ఇరువురు ఒక్కరైపోతారు. మీ మీద ఈ నింద పడేలాగా చేస్తారు. ఒకవేళ గతంలో చేసిన మధ్యవర్తిత్వం తాలూకా ఇటువంటి నిందలు ఈ రోజున వచ్చినప్పటికీ కూడాను తగిన గుణపాఠం నేర్చుకోండి. ఈ రోజున ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. మానసిక ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. దగ్గరలో హనుమాన్ ఆలయం ఉన్నా, లేకపోతే గనక శివాలయం ఉన్నా కాస్తంతసేపు అక్కడికి వెళ్లి కూర్చొని వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మీరు చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక రావి చెట్టు ఉన్న దేవాలయం వద్దకు వెళ్లి రావి చెట్టు వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించి మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని భగవంతుణ్ణి ప్రార్థించి ఇంటికి రండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.